కేంద్రం నుంచి ఈ 2 ట్యాక్స్ అండ్ గ్రాంట్లు వస్తాయా అని అంటే మీరే ఒకసారి మీకు ఎగ్జాంపుల్ కింద చెప్తాను చూడండి. గత ఏడాది చూసినట్లయితే లాస్ట్ ప్రీవియస్ ఇయర్‌లో చూసినట్లయితే కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో వీళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసింది ఎంత అంటే 21,000 క్రోర్స్ 21,000 కోట్లు గ్రాంట్ల రూపంలో వస్తాయని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆశించింది. కానీ వాస్తవంగా గ్రాంట్ల రూపంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఎంత? కేవలం 9,000 కోట్లు మాత్రమే. ఓకే. అట్లాగే అంటే ఇప్పుడు 2,27,000 కోట్లు ఆల్రెడీ మా దగ్గర ఉన్నాయి అనుకుంటున్న ప్రభుత్వం దగ్గర ఆ 2,27,000 కోట్లు కూడా ఇంకా షార్టేజ్ ఉంటుంది. కారణం ఏంటంటే ఇక్కడ గ్రాంట్ల రూపంలో 21,000 కోట్లు గతంలో ఇస్తానన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కేవలం 9,000 కోట్లు ఇచ్చినప్పుడు వీళ్ళ దగ్గర షార్టేజ్ 11,000 కోట్లు ఉంటుంది గత ఏడాది. అలాగే ఈ ఏడాది 22,000 కోట్లు. ఈ గ్రాంట్ల గురించే సీఎం రేవంత్ రెడ్డి పద్దాక పీఎం నరేంద్ర మోడీ గారిని కలవడం కానీ కేంద్రం యొక్క మంత్రులను కలిసి మాకు రావాల్సినటువంటి నిధులను మాకు ఇప్పించండి, ఇంకా ఇతర ఏదన్నా రాయితీలు కానీ ఇప్పుడు కొత్తగా మూసీ రివర్ గురించి కానీ లేదంటే ఇంకా ఇతరత ఏదైనా కొత్త ప్రాజెక్ట్ త్రిబుల్ ఆర్ రింగ్ రోడ్ గురించి ఇంకా ముందు మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అది కంప్లీట్ కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటానని చెప్పింది.